మనం చూస్తే భారతదేశం మొత్తం కూడా చాలా ప్రదేశాల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి మన డిఫెన్స్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ రిలేటెడ్ తయారీలన్నిటికి సంబంధించి. అవి కాకుండా ఇండియాలో డిఫెన్స్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ సంబంధించి రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అయితే ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనం చూస్తే కనుక డిఆర్డిఓ కావచ్చు, షిప్ బిల్డింగ్ యూనిట్స్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు డిఆర్డిఓ ఉందనుకోండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు బేసిక్ రీసెర్చ్ చేస్తారు. ఆ తర్వాత ఈ షిప్ బిల్డింగ్ సంబంధించి కూడా ముందుగా పెద్ద పెద్ద నౌకలకి దాని ప్లానింగ్, డిజైనింగ్ వేరే యూనిట్స్ ఉంటాయి, కానీ బిల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ సపరేట్గా ఉంటాయి. కానీ ఇవన్నీ భారతదేశంలో బాగా డిలే అవుతున్నాయని చెప్పి ఒక ఇది మాత్రం కంప్లైంట్ మాత్రం చాలా ఫోర్సెస్ నుంచి ఉందన్నమాట. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన అది షిప్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఇది ట్రై సర్వీసెస్ వాళ్ళు వాడుతుంటారు. సో డిలే అయితే కనుక చాలా పెద్ద నష్టం. సడన్గా మనం చూసాం పాకిస్తాన్ మన పైన డ్రోన్స్, మిసైల్స్ ఇవన్నీ అటాక్ చేయడం, పాకిస్తాన్కి టర్కీ సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి టైంలో మనం ఎదుర్కోవాలంటే మనం చూస్తే మన దగ్గర బ్రహ్మోస్ రెడీగా ఉంది, ఆకాష్ రెడీగా ఉంది, ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, వార్షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అంటే ఎక్స్ట్రీమ్ డిలేస్ కాకుండా చేయాలంటే ఖచ్చితంగా ప్రైవేట్ పార్టిసిపేషన్ అవసరం అని చెప్పి కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.